guys, welcome back to my channel. నేను మోనికా, మీరు చూస్తున్నారు బ్యూటీ అండ్ స్టైల్. ఈ రోజు వీడియో నేను ఈ మేకప్ లుక్ ని ఎలా క్రియేట్ చేశానో దాని గురించి అన్నమాట. ఎలాగో వెడ్డింగ్ సీజన్ వచ్చేసింది కాబట్టి వెడ్డింగ్ లో అందరికన్నా మనం స్పెషల్ గా కనిపించేయాలి కాబట్టి మీరు ఈ మేకప్ లుక్ ని ట్రై చేయొచ్చు. నాది గ్రీన్ సారీ కాబట్టి నేను గ్రీన్ ఐ లుక్ చేశాను. మీరు ఇదే ఐ లుక్ ని మీ అవుట్ఫిట్ కి మ్యాచ్ అయ్యే విధంగా చేసుకోవచ్చు అన్నమాట. నా వీడియో మొత్తం చూసారంటే మీకు ఈ మేకప్ లుక్ పైన ఒక క్లారిటీ వస్తుంది. చాలా ఈజీ చేయడానికి, ట్రై చేసి చూడండి. అండ్ మొన్న నేను మీకు చూపించిన హాల్లో కొన్న కొత్త ప్రోడక్ట్స్ అన్నిటిని ఈ వీడియోలో నేను చాలా వరకు యూస్ చేశాను. వాటికి ఒక రివ్యూ లాగా కూడా మీకు ఈ వీడియో పనికొస్తుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంటను కూడా కొట్టేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నేను ఇలాగే వీడియోస్ చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండొచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఫస్ట్ నేను నా ఫేస్ని ప్రైమ్ చేయడానికి బంజారాస్ నుంచి అలోవెరా జెల్ తీసుకున్నాను. మీరు ఏ ఫేస్ ప్రైమర్ అన్నా యూజ్ చేయొచ్చు. దీని ఫేస్లోకి బాగా మసాజ్ చేస్తున్నాను. ప్రైమర్ మన మేకప్ని ఫేస్కి స్టిక్ అవ్వడానికి, ఎక్కువ లాంగ్ లాస్టింగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సో ప్రైమర్ని ఎప్పుడు స్కిప్ చేయొద్దండి. దాని తర్వాత నేను ఒలివియా ప్యాన్ స్టిక్ తీసుకుని దీన్ని నా ఐ మేకప్కి బేస్గా వాడుతున్నాను. ఒక చిన్న కన్సీలర్ బ్రష్ తీసుకుని నా ఐస్ పైన దీన్ని బాగా అప్లై చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏడిఎస్ నుంచి బనానా పౌడర్ తీసుకుని దీన్ని చిన్న బ్యూటీ బ్లెండర్ తీసుకుని ఈ ప్యాన్ స్టిక్ని కన్సీల్ చేస్తున్నాను, బ్లెండ్ చేస్తున్నాను. ఇలా చేస్తే మీకు కన్సీలర్ ఎక్కడికి కదలకుండా ఉంటుంది. ఇది నేను అలాగే కొంచెం అండర్ ఐస్ పైన కూడా అప్లై చేస్తున్నాను. మేకప్ చేసుకున్నప్పుడు ఫాల్ అవుట్ ఉండకూడదు కదా, ఒకవేళ ఫాల్ అవుట్ అయినా అది ఫేస్ పైన ఉండకూడదని. ఇప్పుడు నేను మార్స్ నుంచి ఐ షాడో ప్యాలెట్ తీసుకుంటున్నాను. దీనిలో ఉన్న డార్క్ షేడ్స్ని మిక్స్ చేసి నేను ఐబ్రోస్ ఫిల్ చేసుకుంటాను ఒక చిన్న యాంగిల్ బ్రష్ తోటి. అంటే మీ ఐబ్రోస్ లైట్గా ఉంటే బ్రౌన్ యూస్ చేయండి. నావి డార్క్గా ఉన్నాయి కాబట్టి బ్లాక్ యూస్ చేశాను. ఐబ్రోస్ ఫిల్ చేసేసాను. ఇప్పుడు నేను ఒక బ్లెండింగ్ బ్రష్ తీసుకుని నా శారీ కలర్లో ఉన్న ఐ షాడోని, మ్యాట్ షాడోని తీసుకుని ట్రాన్సిషన్గా యూస్ చేస్తున్నాను. దీన్ని నా క్రీజ్లోకి బ్లెండ్ చేస్తున్నాను. ఎంత ఎక్కువసేపు బ్లెండ్ చేస్తే అంత క్లియర్గా ఉంటుంది అనమాట. అవుట్ వీలో కొంచెం ఎక్కువగా అప్లై చేసి క్రీజ్లోకి బాగా బ్లెండ్ చేసుకుంటున్నాను. తర్వాత అదే కలర్లో కొంచెం డార్క్ షేడ్ని తీసుకొని నా ఐ షాడోని ఇంటెన్సిఫై చేస్తున్నాను. ఇప్పుడు క్రీజ్తో పాటు ఐలిడ్ మొత్తం అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఒక ఫ్లాట్ షేడర్ బ్రష్ తీసుకొని దానికి మేకప్ ఫిక్సర్ని స్ప్రే చేసి గోల్డ్ కలర్స్ ఉన్నాయి కదా ఇందులో, దాన్ని మిక్స్ చేసి నా ఐలో ఇన్నర్ హాఫ్లో అప్లై చేస్తున్నాను. ఎందుకంటే నా శారీలో ఈ సీ గ్రీన్ అండ్ గోల్డ్ ఉన్నాయి కాబట్టి నేను ఈ 2 కలర్స్ యూస్ చేస్తున్నాను. మీ అవుట్ఫిట్లో ఏ కలర్స్ ఉంటే మీరు వాటిని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఇలా హాఫ్ ఐలిడ్ని గోల్డ్ కలర్తో ఫిల్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే బ్లెండింగ్ బ్రష్ తీసుకొని ఈ గోల్డ్ కలర్ని ఆ డార్క్ కలర్స్తో బ్లెండ్ చేస్తున్నాను, హార్ష్ ఎడ్జెస్ కనిపించకుండా. ఇప్పుడు ఒక పెద్ద పౌడర్ బ్రష్ తీసుకొని అండర్ ఐస్లో ఉన్న పౌడర్ని వైప్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మన ఐ మేకప్ అయిపోయింది. జస్ట్ ఐలైనర్ వేసుకుంటే సరిపోతుంది. లాక్మే ఇన్స్టా లైనర్ తీసుకుని నేను ఐలైనర్ వేసుకుంటున్నాను. ఐస్ ఆల్రెడీ చాలా బోల్డ్గా ఉన్నాయి కాబట్టి నేను వింగ్ ఐలైనర్ చేయట్లేదు, బేసిక్ ఐలైనర్ వేస్తున్నాను. ఇలాగే నేను ఇంకో ఐ కూడా లైనర్ వేస్తాను. ఇప్పుడు నేను లారియల్ నుంచి కాజల్ తీసుకుంటున్నాను, మ్యాట్ మ్యాజిక్. దీన్ని నా వాటర్ లైన్కి అప్లై చేస్తున్నాను.
ఇప్పుడు నేను లాక్మే పర్ఫెక్టింగ్ లిక్విడ్ ఫౌండేషన్ తీసుకున్నాను. ఇందులో నా షేడ్ వచ్చేసి షెల్. దీన్ని నా ఫేస్ అంతా డాట్ అవుట్ చేసి దాన్ని బాగా ఫేస్లోకి బ్లెండ్ చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఫాల్స్ ల్యాషెస్ అప్లై చేసుకున్నాను ఆఫ్ కెమెరాలో. ఈ ఫౌండేషన్ని ఫేస్లోకి బాగా బ్లెండ్ చేసుకోవాలి. నా ఫేస్లో ఫౌండేషన్ ఆక్సిడైజ్ అవుతుంది కాబట్టి నేను లైట్ షేడే తీసుకుంటాను. అయినా ఓకే, మేకప్ అయ్యే టైంకి ఇది సెట్ అయిపోతుంది. ఇలాగే నెక్కి కూడా, ఇయర్స్కి కూడా బ్యూటీ బ్లెండర్లో మిగిలిపోయిన దాన్ని అలాగే అప్లై చేసుకోవాలి. ఇప్పుడు నేను లాక్మే అబ్సల్యూట్ నుంచి వెట్ అండ్ డ్రై పౌడర్ తీసుకుని కాంపాక్ట్ పౌడర్ని డామ్ బ్యూటీ బ్లెండర్తో ఫేస్ అంతా బాగా అప్లై చేస్తున్నాను. నాది ఆయిలీ ఫేస్ కాబట్టి నేను ఫేస్ మొత్తం దీంతో పౌడర్తో సెట్ చేస్తున్నాను. మీది డ్రై స్కిన్ అయితే మీకు అవసరం లేదు, కాంబినేషన్ స్కిన్ అయితే టీ జోన్ని మాత్రం మీరు సెట్ చేస్తే సరిపోతుంది. మేకప్ చేస్తున్నప్పుడు ఎలా ఉన్నా మేకప్ చేసిన తర్వాత చాలా వరకు సెట్ అయిపోతుంది. సో మేకప్ చేస్తున్నప్పుడు వైట్గా కనిపిస్తున్నాం అనేవి ఫీల్ అవ్వదండి, కాసేపు తర్వాత సెట్ అయిపోతుంది. మీరు మేకప్ చేసుకున్నా అలా అనుకుని మధ్యలో డ్రాప్ చేసేయకండి, కంటిన్యూ చేయండి, ఫైనల్ రిజల్ట్ బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను శివానా కలర్స్ నుంచి ఈ ప్యాలెట్ తీసుకుని ఇందులో బ్రౌన్ షేడ్తో ఫేస్ని కాంటోర్ చేస్తున్నాను. బ్యూటీ బ్లెండర్లో స్మాల్ సైడ్తో కాంటోర్ని అప్లై చేసి అదర్ సైడ్తో బ్లెండ్ చేస్తున్నాను. కాంటోర్ చేస్తే మన ఫేస్కి ఒక డిమెన్షన్, ఒక షేప్ వస్తుంది అన్నమాట. ఫ్లాట్గా ఉండకుండా మంచి షేప్లో కనిపిస్తుంది ఫేస్. చూసారా? సో చీక్స్ కాంటోర్ చేసేసాను. ఇప్పుడు నోస్ కాంటోర్ చేస్తాను. ఫింగర్ తోటి అదే బ్రౌన్ షేడ్ తీసుకుని అప్లై చేసి సైడ్స్లో దాన్ని బ్యూటీ బ్లెండర్తో మళ్ళీ బ్లెండ్ చేస్తాను. మీ నోస్ ఎంత సన్నగా కనిపించాలనుకుంటే మీరు అంత దగ్గరగా కాంటోర్ చేసుకోవచ్చు. మిగిలిపోయిన పౌడర్తో జా లైన్ని, ఈ ఫేస్ సైడ్స్ని కూడా కాంటోర్ చేస్తున్నాను. బ్లూ హెవెన్ నుంచి డైమండ్ బ్లష్ ఆన్ పింక్ షేడ్ని తీసుకొని నా ఫేస్కి అప్లై చేస్తున్నాను. బ్లష్ అప్లై చేసేటప్పుడు స్మైల్ చేసి అప్లై చేస్తే కరెక్ట్గా మీ చీక్ బోన్స్ పైన అప్లై అవుతుంది. ఇది చాలా పిగ్మెంటెడ్గా ఏం లేదు, సో ఎక్కువగానే అప్లై చేస్తున్నాను. బ్లష్ అప్లై చేసేసాను. ఇప్పుడు హైలైటర్ కోసం శివానా కలర్స్ నుంచి ఈ షిమ్మర్ బ్రిక్ హైలైటర్ తీసుకుంటున్నాను. దీని ఫింగర్స్తో తీసుకొని నా బ్రౌ బోన్ని ఫస్ట్ హైలైట్ చేస్తున్నాను. మీ బ్రౌ బోన్ని హైలైట్ చేస్తే మీ ఐస్కి బ్రౌస్కి డిస్టెన్స్ ఎక్కువ కనిపించి మీ కళ్ళు పెద్దగా కనిపిస్తాయి. దాని తర్వాత ఇన్నర్ కార్నర్స్లో కూడా హైలైట్ చేయాలి, కళ్ళు ఇంకా అందంగా కనిపించడానికి. అలాగే నోస్ పైన, చిన్ పైన, ఫోర్హెడ్ పైన, మోస్ట్ ఇంపార్టెంట్ మీ చీక్ బోన్స్ పైన. గ్లో కోసం హైలైట్ చేయాలన్నమాట. చూసారా గ్లో? ఇప్పుడు నేను ఏడియస్ నుంచి మేకప్ ఫిక్స్ తీసుకొని నా ఫేస్ అంతా నేను స్ప్రే చేస్తున్నాను. అదే డామ్ బ్యూటీ బ్లెండర్తో మనం స్ప్రే చేసిన ఫిక్సర్ని ఫేస్లోకి పుష్ చేస్తున్నాం. దీనివల్ల మనం ఫేస్లో చాలా పౌడర్స్ అప్లై చేసాం కదా, అవన్నీ ఫేస్లోకి సింక్ అవుతాయి అన్నమాట. ఒకదానిలోకి ఒకటి కలిసిపోయి పౌడరీగా కాకుండా ఇలా న్యాచురల్ ఫినిష్ ఇస్తాయి. అప్పుడే మేకప్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ ఫేస్లో డిఫరెన్స్ తెలుస్తుందా మీకు? అలా మేకప్ సెట్ అయిపోతుంది అనమాట సెట్టింగ్ స్ప్రే వాడిన తర్వాత. ఇప్పుడు నేను మళ్ళీ అదే గ్రీన్ కలర్ని ఒక
స్పాంజ్ టిప్ అప్లికేటర్ పైన తీసుకొని నా లోవర్ ల్యాష్ లైన్ని స్మోక్ అవుట్ చేస్తున్నాను, స్మోకీ ఐ ఎఫెక్ట్ కోసం. ఇలా దాన్ని బ్లెండింగ్ బ్రష్ తోటి బ్లెండ్ చేశాను, చూసారా. ఫైనల్ టచ్ కోసం నేను బెల్ ప్యారిస్ నుంచి నా న్యూడ్ లిప్స్టిక్ తీసుకొని లిప్ బ్రష్తో లిప్స్ పైన అప్లై చేస్తున్నాను. కళ్ళు లౌడ్గా ఉన్నాయి కాబట్టి న్యూడ్ లిప్స్ తీసుకుంటే బాగుంటుంది. ఐస్ సటిల్గా ఉన్నప్పుడు లిప్స్ పైన రెడ్ లాంటివి అప్లై చేసుకోవచ్చు, అది బ్యాలెన్స్ అనమాట. రెండు గాడీగా ఉంటే చూడ్డానికి బాగోదు. ఇప్పుడు ఈ కలర్ నాకు కొంచెం డార్క్గా అనిపిస్తుంది కాబట్టి ఒక లైట్ న్యూడ్ షేడ్ తీసుకొని కన్సీలర్తో ఇంకొకసారి డార్క్ చేస్తున్నాను. ఇప్పుడు సరిపోయింది, అయిపోయింది. ఇది నా కంప్లీట్ లుక్. ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్.